నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లి వైసీపీ క్యాంపు కార్యాలయంలో ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి రానున్న 5 ఏళ్లలో ప్రజల పక్షాన నిలబడి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చిన జగన్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో నిజమైన ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని అన్న మాజీ మంత్రి దాడి. ప్రజలకు శాపంగా మారిన భూ యాజమాన్య చట్టాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయడంపై హర్షం వ్యక్తం చేసిన వీరభద్రరావు. బాధ్యతలు చేపట్టిన మరుక్షణం యువత భవిష్యత్తుకు పెద్దపీట వేసిన ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు తుని ఎమ్మెల్యే. యువత కోసం డిఎస్సీ స్కిల్ ప్రోగ్రామ్ పై సంతకం చేసి యువతలో మనోధైర్యాన్ని నింపారని స్పష్టం చేసిన విద్య. మొక్కలను దైవస్వరూపంగా భావించి ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలన్న శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి. పిఠాపురం పట్టణంలో పర్యావరణపై అవగాహన కల్పిస్తూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ ఉమర్ అలీ షా. తాడేపల్లి వైసీపీ క్యాంపు కార్యాలయంలో ఎంపీలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి లోక్సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణపై ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. సందర్భంగా జగన్ మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎవరూ చేయలేని సంక్షేమ పాలన అందించామని, కానీ ఓటమి ఎలా జరిగింది అనేదే ప్రశ్నగా ఉందన్నారు. ప్రజల పక్షాన ఉండి పోరాడితే మరలా 2029లో అధికారం మనదేనని జగన్ ధీమా వ్యక్తం చేశారు. జరిగిన పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే. గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేశాం. ఎప్పుడు జరగలేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ. ఈ మాదిరిగా మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథంగా భావించి, అదొక బైబిల్ గాను, అదొక ఖురాన్ గాను, అదొక భగవద్గీత గాను భావిస్తూ టిక్కు పెట్టమని చెప్పి ప్రతి ఇంటికి పంపించి, టిక్కు పెట్టమని చెప్పి ప్రతి అడుగుతూ, ఆ ప్రతి అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ, ఆ ఇంట్లో ఉన్న అవ్వాతాతల దీవెనలు తీసుకుంటూ, ఏ రోజు కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి లంచాలు లేకుండా, ఏ నెలలో ఏమిస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి, ఆ నెలలో అది తప్పకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు, జరగలేదు. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడూ చూడని మార్పులు, గతంలో ఎప్పుడు జరగని సంస్కరణలు. విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి, మహిళా సాధికారత అంశంలో అయితేనేమి, గవర్నెన్స్ విషయంలో అయితేనేమి, ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చు. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది. 5 సంవత్సరాలు మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటూ వచ్చేస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే, సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో నిజమైన ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని మాజీ మంత్రి దాడి వీరభద్ర అన్నారు. శుక్రవారం లక్ష్మీనారాయణ నగర్లోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దాడి వీరభద్రరావు మాట్లాడుతూ
ప్రజల ఆస్తులను రాష్ట్ర వ్యాప్తంగా కబ్జా చేయాలనే దురుద్దేశంతో జగన్ ప్రవేశపెట్టిన భూ యాజమాన్య చట్టాన్ని చంద్రబాబు రద్దు చేశారన్నారు. రాష్ట్రంలో ఉన్న తమ ఆస్తులను జగన్ కబ్జా చేస్తాడనే భయంతో రాష్ట్ర ప్రజలే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారు కూడా తమ సొంత ఖర్చులతో వచ్చి జగన్ను ఓడించడానికి ఓట్లు వేశారన్నారు. పదవి పోయినా తన విధానాలను మార్చుకోకుండా ఓడినా కూడా ప్రజలపై కక్ష సాధింపు చర్యలు తీసుకోవడానికి తన పార్టీకి ఆదేశాలు ఇవ్వడం దురదృష్టకరమని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద అనేక రకాలైనటువంటి ఆశలు పెట్టుకుని నూతనమైనటువంటి ప్రయోజనాత్మకమైనటువంటి పరిపాలనను అందిస్తారనే ఆశతో ఎవరికి ఇవ్వనటువంటి విజయాన్ని అతనికి ఇవ్వడం జరిగింది. శాసనసభలోనే కాకుండా పార్లమెంటుకి, అదేవిధంగా స్థానిక సంస్థలకు కూడా అత్యధికమైనటువంటి విజయాన్ని అందించారు. కానీ జగన్ అదంతా కూడా దుర్వినియోగం చేసి రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి విజయాన్ని తాను ఒక నియంతగా ప్రవర్తించడానికి కారపడవడం అనేది జరిగింది. రాష్ట్రానికి తాను అధిపతిని, యజమానిని, ప్రొపరేటర్ని భావించాడు తప్ప ఒక ట్రస్టీగా రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని కాపాడాలని కానీ సత్పరిపాలన అందించాలనేటువంటి ఉద్దేశం కానీ ఆయనకు లేకుండా పోయింది. కాబట్టే ఆనాడు అతనికి ఎటువంటి గెలిపించారో ప్రజలు ఈనాడు అంతకంటే మించినటువంటి ఓటమిని ఇవ్వడం జరిగింది. కానీ ఆయనకు బుద్ధి మాత్రం రాలేదు. తాను ఎందుకు ఓడిపోయాడో, ఏ గూండాల్ని, ఏ భూ కబ్జాదారుల్ని, ఏ లోఫర్లను, ఏ డాఫర్లను, ఏ బ్రోకర్లను ప్రోత్సహించి ఈ విధంగా ఓడిపోయాడో తెలుసుకోలేక ఇంకా చంద్రబాబు గారు రేపు చేసేటువంటి పనులన్నీ కూడా శిశుపాలుడిని లెక్కపెట్టినట్టుగా, తప్పులు లెక్కపెట్టినట్టుగా మీరు తప్పులు లెక్కపెట్టండి, నేనున్నాను మీకెందుకు అని శుద్ధులు చెప్తున్నారు. నిన్న జరిగినటువంటి శాసనమండలి, శాసనసభ, పార్లమెంటు సభ్యులు వీళ్ళందరినీ ఈవేళ జ్ఞాపకం వచ్చారు ఆయనకి. వాళ్ళకి పిలిచి చాలా చాలా సూచనలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఈ భూ సంరక్షణ భూ యాజమాన్య చట్టం ఏదైతే రద్దు చేశారో అది శాసనసభలో పూర్తయిన తర్వాత, మంజూరైన తర్వాత శాసన మండలికి వస్తుంది. శాసన మండలికి వస్తుంది కాబట్టి ఆ చట్టాన్ని రద్దు చేసినటువంటి ఆ విధానాన్ని మీరు అడ్డుకోండి. ఇది రద్దు కావడానికి వీల్లేదు. నేను పెట్టిన చట్టాన్ని అలా ఉంచవలసిందే. మన కార్యకర్తలు అందరూ కూడా మనం అధికారంలో లేకపోయినా దౌర్జన్యం చేసి ప్రజల ఆస్తుల్ని మళ్ళీ మనం కబ్జా చేద్దాము అనేటువంటి అభిప్రాయంతో ఆ చట్టం తాలూకు రద్దుని వ్యతిరేకించాల్సిందిగా శాసనమండలి సభ్యులకు నిన్న హితోపదేశం చేయడం చూస్తే ఆయనలో ఏ విధమైనటువంటి మార్పు కూడా రాలేదు, రాబోదు. ఎవరైనా ఓడిపోయినటువంటి వారు తాను ఎందుకు ఓడిపోయారు, తనని ఎందుకు ప్రజలు ఓడించారు అన్నది సమీక్ష చేసుకుంటారు. ఆ సమీక్ష అతను చేసుకోదలుచుకోలేదు. ఇంకా అహంకారంతో, పొగరుతో, ఇంకా దురుద్దేశంతో తను ఓడించినటువంటి రాష్ట్ర ప్రజలపై కక్ష సాధింపు చర్యలు ఓటమి పొందిన తర్వాత కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పైగా అందరికీ చెప్తాడు, ఇవాళ ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వకపోవచ్చు అంటున్నాడు. చదువు రానిటువంటి వాడు కూడా ఆ మాట అండు. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారంగా రావాల్సినటువంటి సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి 2 టర్ముల్లో ప్రతిపక్ష హోదా ఉండేది కాదు. అలాగే కాంగ్రెస్లో కూడా గతంలో జనార్దన్ రెడ్డి వాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళకు కూడా ప్రతిపక్ష హోదా 1 సీట్లో పోయింది. ఈవేళ అతను 10 సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా ఆశిస్తున్నాడంటే ఎంత మూర్ఖత్వమో మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ఈ ఓటమిని అంగీకరించకుండా ఎప్పటికీ కూడా
నేను ఇంకా మళ్ళీ వస్తాను, మీ అందరి సొంతంతో చూస్తాను, ఇవన్నీ ప్రగల్భాలు పలికేటువంటి విధానానికే కాకుండా చట్టసభల్లో తన తాలూకు మనుషులను ఉపయోగించుకొని ప్రభుత్వం చేసేటువంటి మంచి కార్యక్రమాలని, చట్టాలని, బిల్లుల్ని అపోజ్ చేసి ప్రభుత్వాన్ని నడవనీయకుండా చేయడం కోసం ఆయన తాపత్రయపడడం చూస్తే ఆయనలో ఏ విధమైనటువంటి మార్పు రాదని ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం ఇంతవరకు కూడా మొన్న ఎన్నికల్లో 39% ఓట్లు తనకు వచ్చాయని వెర్రవీగుతున్నారు. నిజానికి ఆ ఓట్లు ఎలా వచ్చాయో నాకు అర్థం కావడం లేదు. ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎలా గెలిచింది, ఈ కూటమి ఎలా గెలిచింది, ఈవీఎంలో ఏవో లోపాలు ఉన్నాయి అని పదే పదే మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి గతంలో తనకు వచ్చినటువంటి సీట్లన్నీ కూడా ఏ రకంగా వచ్చాయని తను ప్రశ్నించుకోవాలి కదా. మరి ఆయనకు అప్పుడు వచ్చినటువంటి సీట్లు, ఓట్లు అన్నీ కూడా మరి ఈవీఎంలను ట్యాంపర్ చేసి సంపాదించాడా? దానికి ఒప్పుకున్నాడా? ఈవేళ తన మీద ఉన్నటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఏదో జరిగిపోయింది, ఏదో మోసం జరిగిపోయిందని మరి చెప్పడం అనేటువంటిది, అలాగే ప్రజలను తప్పుతో పట్టించడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. ఆయన మనిషి మారాల్సినటువంటి అవసరం ఉంది. మారి ప్రభుత్వం చేసే పనులన్నిటికీ కూడా ఆయన సమర్థించకపోయినా దాన్ని వ్యతిరేకించేటువంటి విధానానికి స్వస్తి పలకాలి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఒక విప్లవాత్మకమైన మార్పు చోటు చేసుకుందని, తన మొదటి సంతకంతో యువతకు పెద్దపీట వేసి యువత భవిష్యత్తుకు తాను భరోసానంటూ తెలియజేసిన ఘనత ఆయనకి దక్కుతుందని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తొలి రోజే 5 హామీలపై సంతకం చేసి ప్రజలతో తమకున్న మరింత విశ్వాసాన్ని, అభిమానాన్ని చాటుకున్నారని తెలిపారు. యువత కోసం డిఎస్సి స్కిల్ ప్రోగ్రాంపై సంతకం చేసి యువతలో మనోధైర్యాన్ని నింపారన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించి దేశంలోనే అగ్రగామిగా నిలపడానికి చంద్రబాబు నాయుడు శక్తివంచన లేకుండా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం తొండంగి మండలం కమునపల్లిలో డైరియాతో బాధపడుతున్న బాధితులను పరామర్శించి తక్షణ వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యనమల రాజేష్, కుసుమంచి, శోభారాణి, అలాగే చిందమనేడి అబ్బాయి పార్టీ నాయకులు, డాక్టర్స్ బృందం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తుని నియోజకవర్గ ప్రజలకు, మీడియా మిత్రులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఈ విజయానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదములు, కృతజ్ఞతలు. ఈ విజయం సహకరించిన మీ అందరికీ మరింతగా ప్రతి సమయం మీతోటి అండగా ఉంటూ, అలాగే మన తుని నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించేందుకు మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఈ విజయం నాది కాదు, తుని ప్రజల విజయం. ఈ విజయం నాకు తుని ప్రజలు అందించారని భావిస్తున్నాను. అలాగే మీ అందరికీ తెలుసు, టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిన్న మనం నిరూపించుకున్నాం. ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి రోజే గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 5 ప్రోగ్రామ్స్ మీద సంతకాలు చేశారు. మొదటిది మెగా డిఎస్సి, రెండవది పెన్షన్ 4000 రూపాయలు, మూడవది మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 4వది స్కిల్ సెన్సెస్, 5వది అన్నా క్యాంటీన్. ఈ 5 ప్రోగ్రాంలు ప్రతి వర్గాలకి, ప్రతి ప్రజలకి, అందరికీ సమపాల్లో చక్కగా అందుతాయని ఆశిస్తున్నాను. అలాగే మనకి తెలుసు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకి న్యాయం చేకూరుస్తారని ఆశిస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ఇక్కడికి విచ్చేసి మీడియా అందరికీ, సోదరులకి, అలాగే కార్యకర్తలకి, అభిమానులకి, ముఖ్యంగా అందరి తరపున మన శ్రీమతి దివ్య మేడం గారు శాసనసభ్యురాలుగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ముందుగా చాలా సంతోషంగా ఉంది. విజయం మనకి వరించినప్పుడు కంటే మేడం గారు కష్టమే గుర్తొచ్చేది.
గత ఏడాది నుంచి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఓటర్ని కలుసుకొని సుమారు 2 లక్షల మందిని కలుసుకున్నారంటే మాటలు కాదు. ఏ నియోజకవర్గంలో కూడా ఇంతలాగా ఎమ్మెల్యే తిరిగారని కూడా నేను వినలేదు, ఎంపీ అయినా ఎవరైనా. ముఖ్యంగా తిరగడం అనేది కంటే అక్కడ ప్రజా సమస్యలు ముందుగా తెలుసుకున్నారు ఆవిడ. మరి ఈ రోజు అత్యంత విజయాన్ని ప్రజలు ఆవిడకి అందించారు అంటే చాలా సంతోషంగా ఉంది. ఈనాడు రాష్ట్రంలో కూటమి ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరూ ప్రజలు ఎంతో నమ్మకంగా ఓటేశారు. ఆ విజయానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రి అవగానే ఆయన పెట్టే 5 సంతకాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ముఖ్యంగా అందులో నిరుద్యోగ సమస్యను తీర్చే విధంగా ఫస్ట్ది డిఎస్సి మీద సంతకం పెట్టారు. అలాగే యువకులు చదువుకున్న తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏర్పడే విధంగా వాళ్ళలో ఉన్న స్కిల్ ని బయటికి తీసే విధంగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో అదొక సంతకం చేశారు. ముఖ్యంగా అవ్వ తాతలకి మరి 3,000 నుంచి 4,000 పెన్షన్ అంటే వాళ్ళ ముఖంలో ఎంతో ఆనందం చూస్తున్నాం ఈ రోజు. మరి అలాగే ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నారు. ఆయన చెప్పే హామీలన్నీ పూర్తిగా జరుగుతాయని కూడా మనందరం చాలా సంతోషించే విషయం. మరి ఈరోజు గౌరవనీయులు యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో మరి నిజంగా అత్యంత విజయాన్ని దివ్య గారు గెలుచుకున్నారు అంటే దానికి పూర్తి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు అక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వచ్చినాయండి, అవి కాజ్ అనాలిసిస్ అనేది చేస్తా ఉన్నాము. కొంత ఫుడ్ పాయిజనింగ్ రిలేటెడ్, అలానే వాటర్ కంటామినేషన్ ఉంది అనేది సస్పెక్ట్ చేస్తూ వీలో కూడా మనము అన్ని కూడా టెస్టులు పంపించడం జరుగుతూ ఉంది. వాటరు, అలానే ఫుడ్, వాళ్ళు తీసుకున్న ఫుడ్ 2 రోజుల క్రితం కొన్ని రొయ్యలు, పీతలు, అలాగే సీ ఫుడ్స్ కూడా తీసుకున్నారండి చాలా మంది. సో వాళ్ళైతే బాగా సివియర్ గా ఎఫెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళకైతే బాడీలో ఇన్ఫెక్షన్ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంది. హైపోటెన్షన్ వచ్చి కొలాప్స్ అవుతా ఉన్నారు. ఒక పేషెంట్ అలాగా సడన్ గా కొలాప్స్ అయింది. నిన్న అయితే బాగానే ఉంది. ఆ పేషెంట్ ఇంటికి వెళ్ళారు, మనోళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. సో అందరికి నేను చెప్తుంది ఏంటంటే, ఏదైనా ఒక వామిట్ అయినా, విరోచనమైనా, కడుపులో నొప్పి ఉన్నా, లేకపోతే కళ్ళు తిరుగుతా ఉన్నా, ఏదైనా నీరసంగా ఉన్నా వెంటనే హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకోండి. తగ్గిపోద్దని అని ఇంట్లో ఉండొద్దు దయచేసి. అలానే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏమైతే వాటర్ మనకి సోర్స్ ఉందో ఆ వాటర్ సోర్స్ ను కూడా మార్చడం జరిగింది. సేఫ్ వాటర్ మనం ట్యాంక్స్ ద్వారా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు సప్లై చేస్తా ఉన్నారు. ఆ వాటర్ ని తీసుకోమని చెప్తున్నాం ఊళ్ళో అందరికి. ట్యాంక్ క్లీన్ చేయడం జరిగింది 13th. కాకినాడ జిల్లా పిఠాపురం మొక్కలను దైవ స్వరూపంగాను మనకు జీవాన్నిచ్చేదిగాను భావించి ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో సమాజంలో కనీసం 3 మొక్కలు నాటి భగవంతుని కృపకు, పర్యావరణ సమతుల్యతకు పాత్రలు కావాలని పిఠాపురం శ్రీ విశ్వజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రజలకు పిలుపునిచ్చారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో భాగంగా పిఠాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా తన చేతుల మీదుగా మొక్కలు నాటారు. అనంతరం పట్టణంలో ప్రజలకు చైతన్యం కలిగించడం కోసం విద్యార్థులతో, పీఠ సభ్యులు, భక్తులతో నిర్వహించిన ర్యాలీని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అహ్మద్ అలీషా, పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మహబూబ్ బాషా, హుసేన్ షా, కబీర్ షా, ఆర్కే శివరామకృష్ణన్, అలవరపు నగేష్, రేఖా ప్రకాష్, సానుబోయిన కృష్ణకుమార్, ఈవేళ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అలా ప్రతి ఒక్కరూ చేయడం వల్ల మన ప్రభుత్వంలోని ఆక్సిజన్ చూపించవచ్చు. అలాగే ఈ ప్లాస్టిక్ నిర్వహించడం వల్ల చాలా వరకు భూమి మీద ఉన్నటువంటి వేడిని తగ్గించి, భూమి యొక్క వేడిని తగ్గించి చల్లదనాన్ని రావడానికి ఎంతో అవకాశం ఉంటుంది. అలాగే వానలు పడే అవకాశం ఉంటుంది. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమాన్ని పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ రోజున పిఠాపురంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు తమ ఇళ్ళ దగ్గర కానీ తమ పరిసర ప్రాంతాల్లో కానీ నాటి ఆ మొక్కలను పరిరక్షించి తద్వారా వచ్చేటువంటి ఫల పుష్పాలను
భగవంతుని యొక్క సన్నిధానంలో నైవేద్యం కింద సమర్పించుకొని అవి మనం స్వీకరించడం వల్ల భగవంతుని కృప మనపై ప్రసాదింపబడుతుంది. అదేవిధంగా మనం ప్రతి ఒక్కరూ సంవత్సరానికి 3 మొక్కలు పరిరక్షించుకోవడం ద్వారా ఆ మొక్కల ద్వారా వచ్చేటువంటి స్వచ్ఛమైన ఆక్సిజన్ ప్రాణవాయువు మనందరికీ లభిస్తుంది. భూ వాతావరణం చల్లబడుతుంది, వాతావరణ సమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా మనకి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగింపబడతాయి. తద్వారా మనకి ఒక చక్కని వాతావరణం మనం సమకూర్చుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటేటువంటి ఈ కార్యక్రమమే నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమం ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా నిర్వహింపబడుతుంది. ఈ విధంగా పేటల్లో ఉండేటువంటి 9 లక్షల సభ్యులు ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా అనేక చోట్ల ఈ వారం రోజులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు ఎంతో దిగ్విజయంగా నిర్వహింపబడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో అనేక ఆశ్రమాల్లో కూడా ఈ కార్యక్రమం ద్వారా అనేక వేల మొక్కలు ఈ సందర్భంగా ఈ వారం రోజులు నాటడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన వంతు బాధ్యత, మన శ్వాస మొక్క అనేటువంటి భావనతో ప్రతి ఒక్కరూ కూడా ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ మీ అందరినీ నేను కోరుకునేది భగవంతుని యొక్క కృప ఈ 3 మొక్కల ద్వారా మనకి లభిస్తుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి గురు స్వరూపమైనటువంటి ఈ 3 మొక్కలు మనం నాటడం ద్వారా సద్గురు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనం పొందుతూ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందుతూ మనం ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మన సమాజంలో సృష్టించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరి యజ్ఞంలో పాల్గొని భగవత్కృపకు బాధ్యులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. సబ్బవరం మండల కేంద్రంలోని 3 రోడ్ల కూడళ్లలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలలో 5 అంశాలకు సంబంధించి మొదటిసారిగా సంతకం చేసిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా 3 రోడ్ల కూడలిలో ఉన్న నిలువెత్తు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, గండి బాబ్జీ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే డిఎస్సి ప్రకటనను సంబంధించి తొలి సంతకం చేస్తూ మరో 4 హామీలకు సంబంధించి సంతకాలు చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మిడతాడ మహాలక్ష్మి నాయుడు, భరణికాన బాబురావు, గండి ముత్యాల నాయుడు, ఇందలి వెంకటరమణ, బలిరెడ్డి అప్పారావు, పైల జగన్నాథరావు, రెడ్డి నారాయణరావు, కోటాన అప్పారావు, ఎంపీటీసీలు, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు మరి జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరికీ పేరు రైతులోనే బహుశా ఇంతటి విక్టరీ మన ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇండియాలో ఎక్కడా జరగలేదు. అటువంటి విక్టరీని ఈ ప్రజలు మనకి ఇచ్చారు. కాబట్టి మనం ఏదైతే మన నాయకులు ఆ రోజు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అందులో ఈ రోజు సుమారు ఏవైతే అతి ముఖ్యమైన హామీలు ఉన్నాయో ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి 5 ఫైళ్ల మీద సంతకం పెట్టడం అనేది మీ అందరికీ తెలిసిందే. ఈ 5 ఫైళ్లు కూడా అన్ని ముఖ్యమైనవి. ముఖ్యంగా డిఎస్సి గత 10-15 ఏళ్ళ నుంచి కూడా ఎవరు కూడా ఇన్ని వేల పోస్టులు ఉద్యోగాలు చేయలేని సమయం, దాన్ని ఈవేళ మన అందరి కోరిక మేరకు అదొక ఫైల్ రిలీజ్ చేశారు. అట్లాగే పెన్షన్ 4,000 చేస్తూ ఒక ఫైలు, అట్లాగే స్కిల్ సైన్సెస్ అని అదొక ఫైలు, తర్వాత అన్నా క్యాంటీన్లు. సో ఇవన్నీ కూడా ఒక మన తొలి విజయంగా మన ప్రజలకి అందిస్తున్నాం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు ఒకటి, ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది. ప్రజల ఆస్తులకి మొన్నటి వరకు మన సెక్యూరిటీ ఇవ్వలేమనుకునే పరిస్థితుల్లో ఉంటే ఈ రోజు మన ఆస్తులు మనం కాపాడుకునే పరిస్థితి మళ్ళీ ఇద్దరు నాయకులు మన ప్రభుత్వం కల్పించింది. కాబట్టి దీన్ని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో, మన నాయకులకి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈవేళ ప్రజల ముందు ఈ కేక్ కటింగ్, పాలాభిషేకం ఇవన్నీ కూడా మా నాయకులు చేసుకోవడం జరిగింది. దీన్ని మనం ప్రజలకు అంకితం చేస్తూ మన ప్రభుత్వాన్ని
ముందుకు నడిపించడానికి మీ సహకారం ఎల్లప్పుడూ కావాలని కోరుతూ మరి పెద్దలు మన ముఖ్య అతిథి మరి పంచగా నరేంద్ర ఎమ్మెల్యే గారిని మాట్లాడమని చెప్పి కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున, మీడియా మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి చారిత్రక ఘట్టం ఆవిష్కరించబడింది. బాబ్జీ గారు చెప్పినట్టు ప్రభుత్వం రావటం ఒక చరిత్ర అయితే, చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఓటు ట్రాన్స్ఫర్ అవ్వటం, 3 పార్టీలు కలిసి వెళ్తే ఓటు 100% ఓటు ట్రాన్స్ఫర్ అవ్వటం అనేది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఆవిష్కృతం అయింది. అది చరిత్ర అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా భయపడ్డాం గుర్తుల విషయంలోనూ, ఓటు ట్రాన్స్ఫర్ విషయంలో. మనమే కాదు, మన నాయకులతో సహా. ఆ 2 నాయకులు కూర్చున్నప్పుడు కూడా ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదు, ఎంత మేరకు అవుద్ది అనేది డిస్కషన్ అయింది. అయినప్పటికీ ప్రజలు చాలా విలువైన తీర్పు ఇచ్చారు. దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రజలు ఇచ్చిన తీర్పుకి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజు ఇచ్చిన మాట, ఏదో అధికారంలోకి వచ్చాం టైం చూసుకు చేద్దాంలే అని కాకుండా ముఖ్యమైన సంతకాలు నిన్న చేయటం అనేది ముఖ్యమంత్రి గారు చారిత్రక ఘట్టం నిన్నటితో ఆవిష్కరించబడిందన్న విషయంలో నాకేమాత్రం అనుమానం లేదు. బాబ్జీ గారు చెప్పినట్టు డిఎస్సి కానీ 16,000 ఉద్యోగాలు తీయటం కానీ 16 లక్షలు 16,000 ఉద్యోగాలు డిఎస్సి తీయటం కానీ, పెన్షన్లు ఒకేసారి 4,000 మరి విడతల వారి కాదు అన్న మాట నిలబెట్టుకున్నాం. 4,000 పెన్షన్ చేయటం కానీ, అతి ముఖ్యమైన ఇంత బాబ్జీ గారు చెప్పారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన దాన్ని. అలాగే అన్నా క్యాంటీన్లు కానీ, స్కిల్ నిన్న చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి, పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధిని నిరూపించిందంటలో ఏమాత్రం అనుమానం లేదు. ఇది నిజంగా పండుగ చేసుకోవాల్సిన దినం. ఈ గొప్ప కార్యక్రమం భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పండుగలాగా ప్రజలు జరుపుకోవాలని, భవిష్యత్తులో కూడా ఇంకా మేము ఇచ్చిన అన్ని మాటలు కూడా రాబోయే కొన్ని రోజుల్లో నెరవేర్చుకుంటాం. మరి దీనికి ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా ఇంత చక్కగా నిర్వహించిన బాబ్జీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నుంచి వచ్చిన నాయకులకు కూడా భవిష్యత్తులో మన మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. మనందరూ ఇలాగే కలిసికట్టుగా ప్రజలను మన్ననలు పొందే విధంగా మంచి కార్యక్రమాలు పైన జరుగుతాయి, మన స్థాయిలో కూడా చేయాలని చెప్పి పిలుపునిస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. చాలా రోజుల తర్వాత మా మిమ్మల్ని కూడా మేము కలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ప్రజలు మా అమర పార్టీలకు ఎటువంటి మరి వాళ్ళు వ్యక్తీకరించారో మీ ద్వారా కూడా ప్రజలకి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మేము మీ ద్వారా ప్రజలు తెలియజేయాలని ఏమనుకుంటామంటే, ఈరోజు ప్రజలు ఏవైతే కోరుతున్నారో ఆ కోరికలన్నీ కూడా 5 సంవత్సరాలు మాకు తీరిపోయాయి, మేము పూర్తిగా 98% వాళ్ళకి న్యాయం చేశామనుకునే మధ్యలో ప్రభుత్వాన్ని గడిపిన ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా పోగొట్టుకొని ఇంట్లో మళ్ళీ బేరాలు వాడుతుంటే సిగ్గు లేకుండా ఎంతకాలం 5 సంవత్సరాలే కదా రేపు మూసిపోద్దనే పరిస్థితి ఇవాళ మాట్లాడే పరిస్థితి వచ్చింది. మరి మాజీ ముఖ్యమంత్రి తప్పనిసరిగా ఈ టైం బార్ అనేది కొన్ని అమలు చేయాలంటే చిన్న టైం పడుతుంది. ఇవన్నీ కూడా 1 by 1 అమలు చేస్తాం. తప్పనిసరిగా ప్రజల మమ్మల్ని పొందడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఎల్లప్పుడూ తప్పనిసరిగా మీ సహకారం కూడా మాకు అందించాలి. మా నాయకులు మరి మిగతా సోదరులు అందరూ కూడా వీళ్ళు ఎంతో కష్టపడి ఈ పార్టీ అధికారంలో తీసుకొచ్చింది, వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు రమేష్ గారు మాట్లాడుతుంది ఒక నిమిషం. 100% సపోర్ట్ తో, అదే రకంగా మన ఎంపీ గారు కూడా మనకి మంచి వ్యక్తి దొరకడం, సో వీరందరి సహకారంతో మన నియోజకవర్గాన్ని అంచెలుగా ముందుకు తీసుకెళ్తాం. అన్ని రకాలుగా కూడా బాబ్జీ గారు కూడా మనకి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం అనేది చాలా ఆనందదాయకం. పెద్దలు బాబ్జీ గారు చెప్పినట్టు ఒక బృహత్తరమైన ప్రక్రియ నిన్న జరిగింది. ఎలక్షన్ లో చేసిన వాగ్దానాలు 5 సంవత్సరాల్లో ఎప్పుడు తీర్చినా ఎప్పుడొకప్పుడు తీర్చొచ్చినా అనుకున్న గత ప్రభుత్వంలా కాకుండా మొదటి రోజు ఛార్జ్ తీసుకున్న మరుక్షణమే ఒక
ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం అనేది ఇది చరిత్ర. అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్ ప్రచారంలో తిరిగినప్పుడు ప్రజలకు చాలా చెప్పారు. ఆ చెప్పినట్లో మొదటి రోజునే కొన్ని తీర్చడం అనేది, రేపు 1 తారీఖు నుంచి అమలు చేసే కార్యక్రమాలు తీసుకోవడం అనేది ఒక బృహత్తరమైన ఘట్టం. అన్నిట్లోకి ముఖ్యమైనది ఉద్యోగ చదువుకున్న యువత ఇబ్బంది పడుతున్న డిఎస్సి గాని, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గాని, ప్రజలకు అభద్రతా భావానికి గురి చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ క్యాన్సిల్ చేయటం గాని, పెన్షన్ 4,000 ఇస్తామని అది ఇమీడియట్ గా అమల్లోకి తేవటం గాని, అన్నా క్యాంటీన్లు అన్నమో రామచంద్ర అని ప్రజలు బాధపడుతుంటే నాణ్యమైన భోజనం పెడుతున్న వాళ్ళ కడుపు కొట్టిన గత ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం గాని, స్కిల్ డెవలప్మెంట్ గాని, ఈ 5 స్కీముల్ని కూడా నిన్న ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం అనేది ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉంది అనేది సూచించడంగా మేమైతే భావిస్తా ఉన్నాం. మేము ఇంకా చేసిన వాగ్దానాలు కూడా అతి త్వరలో చెప్పబోతా ఉన్నాం. ప్రజలు మాకు ఇచ్చిన తీర్పు ఇందాక పెద్ద బాజీ గారు చెప్పారు. ప్రజల్ని ఎంత ఎక్కువగా మేము పొగిడినా అది తక్కువే. ఎందుకంటే ప్రజలు ఎప్పుడూ కూడా చాలా స్మార్ట్ గా బిహేవ్ చేస్తారు. గతంలో 98% హామీలు అమలు చేశామని చెప్పి ప్రగల్భాలు పలికిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా నువ్వేమీ చేయలేదు, నువ్వు చేస్తానన్న నమ్మకం మాకు లేదు అని చెప్పి రాష్ట్ర చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత అంత పెద్ద ఎత్తున 57% ఓట్లతో 93% అమలు 93% దగ్గర ప్రజాప్రతినిధులు గెలిపించిన గొప్ప విశేషమైన ఘట్టం మన 4వ తారీఖు ఆవిష్కృతం అయింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు చేపట్టబోయే మంచి కార్యక్రమాలు బతికేయాలనుకున్న ఆ రోజులు కాదు. గత ప్రభుత్వం ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా బాబ్జీ గారు ఇందాక చెప్పినట్టు ఏదో ప్రకల్పాలు పలుకుతా ఉన్నారు. ఈవీఎం చెక్ చేయాలని ఒకడంటాడు, లేదు ఇదంతా కూడా మోసం అంటారు. వీళ్ళు చేయని పనుల్ని ప్రజల మీద రుద్ది స్వయంగా ముఖ్యమంత్రి ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ ప్రజలు ఎందుకు తప్పు చేశారు, ఇంత చేశారు కదా, ప్రజలు ఎందుకు తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించే దౌర్భాగ్యమైన పరిస్థితులు మనం గమనించాలని చెప్పి కోరుతూ మరొక్కసారి మీ ద్వారా ప్రజలకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేశం జనసేన అందరం కూడా బ్రహ్మాండంగా ప్రజాహిత కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తామని చెప్పి హామీ ఇస్తూ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ సంతోషించాలా బాబుని. బాబు గెలిచినాడు కాబట్టి బాబుని అందరూ సంతోషించాలి. ఆడవాళ్ళు కూడా బాబుని చూడాలా మధ్యకాలం చెప్తాంది, అందరూ ఆలకించండి. మరేం పర్వాలేదు, బాబుని గెలిపించారు కాబట్టి బాబు గురించి అందరూ బాధపడాలా. రాష్ట్రంలో సుభిక్షితమైన పాలనను చంద్రబాబు అందించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి గాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు 5 హామీలపై సంతకాలు చేసి ప్రజల దేవుళ్లు అనే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని మరొకమారు రుజువు చేశారని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో టీడీపీ పార్టీ కార్యాలయం నందు చిట్టిబాబు ఆధ్వర్యంలో మండల తెలుగుదేశం తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలతో తొలి దశగా 5 ఫైళ్లపై సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్న నేతలు హర్షాతిరేకలు వ్యక్తం చేసి బాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వీట్లు పంచుకున్నారు. అనంతరం పార్టీ ఆఫీసులో పెద్దిరెడ్డి చిట్టిబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను, జనసేన పట్టణ అధ్యక్షులు ఆచంటి దొరబాబు, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు వేముల రమణ, మాజీ మండల పార్టీ అధ్యక్షులు చింతకాయల రాంబాబు, మాజీ పట్టణ అధ్యక్షులు మజ్జూరి నారాయణరావు, పాండురంగస్వామి ఆలయ చైర్మన్ యాళ్ల వరహాలు, ఎంపీటీసీ రమాకుమారి, మాజీ ఎంపీటీసీ కంకిపాటి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ కాశీ విశ్వనాథం, ఊరుకుట్ల రమణ, నామవరం ప్రెసిడెంట్ కురందాసు శివ, జనసేన వీరమహిళ నారపురెడ్డి, పద్మావతి, మేడిశెట్టి దవాణం తదితర నేతలు పాల్గొన్నారు. ఈ మేరకు పెద్దిరెడ్డి చిట్టిబాబు, కంకిపాటి వెంకటేశ్వరరావు, కాశీ విశ్వనాథులు మీడియాతో మాట్లాడారు. చాలా సంతోషించాల్సిన విషయం. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను అరికట్టాలి, చీకటి రాజ్యం పోయి వెలుగులో రామరాజ్యం రావాలి అనే ఒక సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వం మీద
నమ్మకంతో అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలిపే విధంగా గౌరవ మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలో చేపట్టిన వెంటనే మొట్టమొదటిగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో మొట్టమొదటిగా ఐదు ఇష్యూస్ మీద సంతకాలు పెట్టడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా గతంలో డిఎస్సి నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇస్తే మినీ కాదు మెగా నోటిఫికేషన్ ఇస్తామని అన్నారు. దాని మీద మొదటి సంతంగా డిఎస్సి మెగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 16,340 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మహిళలకి పెన్షన్ సంబంధించి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ ఏప్రిల్ నెల నుంచి 3 నెలలు కలిపి రేపు జూలై 1 7,000 ఇవ్వటామని హామీ ఇవ్వడం జరిగింది. దాని మీద 2వ సంతకం పెట్టి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి పేదల తాలూకు భూములన్నీ కూడా ఇబ్బందులు గురి చేసే విధంగా ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దుపరచడానికి 3వ సంతకం పెట్టడం జరిగింది. అలాగే అన్న క్యాంటీన్లో పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలని ఆ రోజు మన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి పేరుతోటి అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా తొలగించి ఆ అన్న క్యాంటీన్లో అనేక అసంఖ్యాక కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు వాడటం జరిగింది. దాన్ని మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ పేదవాళ్ళకి పొట్టేడు అన్నం పెట్టే కార్యక్రమంగా అన్న క్యాంటీన్ని పునరుద్ధరించడానికి అదొక సందర్భంగా మేము చేయడం జరిగింది. అలాగే స్కిల్ సెన్సెస్ అంటే ఆ రోజు చెప్పడం జరిగింది. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా వాళ్ళని కార్యక్రమాలు చేసి వాళ్ళకి ఎవరైతే వాళ్ళ అభిరుచి తగిన విధంగా స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా చేస్తామని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ 3 కలిపి కూటమిగా ఏర్పడేటప్పుడు ఇచ్చిన కార్యక్రమాల్లో ఈ నిన్న 5 కార్యక్రమాలకి తొలి సంతకంగా పెట్టి చేయడానికి చేసినందుకు వారికి మా అందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. అలాగే రేపు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఎటువంటి హామీలు అయితే ఇచ్చారో అవన్నీ కూడా దశల వారీగా అమల్లో చేసి ప్రజాప్రభుత్వం ఇది అని చెప్పే విధంగా చేస్తారని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గవర్నమెంట్ కూడా ఎంతో సంతోషంతో పండగ వాతావరణంతో ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిన్న తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను గ్రహించి గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాటుని సరిదిద్దాలని చెప్పేసి నిన్న 5 విషయాల మీద సంతకాలు చేయడం జరిగింది. అయితే అందులో మెగా డిఎస్సి, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అలాగే వృద్ధులకి వితంతువులకి వికలాంగులకి పెన్షన్ పెంపు, అలాగే ముఖ్యంగా ప్రజలందరికీ కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి ఎంతో అందరూ కూడా సంతోషించినటువంటి విషయం అన్నా క్యాంటీన్ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా మూసివేసి ప్రజలను అనేక ఇబ్బందులు గురిచేశారు. పట్టణ ప్రాంతాల్లో పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు పల్లె ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పల్లె ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలకి ఎంతో మేలు చేకూర్చే విధంగా ఉండేటువంటివి. అయితే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు మూసేసి ప్రజలకు కష్టాలు పెట్టేవారు. మన బాయిగ్రేపేట తుని పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా హాస్పిటల్కి వెళ్తేనేమి బజార్కి వెళ్తేనేమి ఆ టైంకి ఉదయం వచ్చిన తర్వాత మధ్యాహ్నం సమయంలో 5 రూపాయలకే భోజనం పెట్టి ఆ భోజనం తిని కడుపు నిండా భోంచేసి ఎంతో సంతోషించేవారు. అటువంటి పేద ప్రజల నోటి దగ్గర మూడు కూడా తీసేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మళ్ళీ ఈరోజు అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాలని అలాగే చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న 5 సంతకాలతో పాటుగా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ
సంతకం కూడా పెట్టడం ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా పల్లె ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అనేక ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. దీనికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే నూతనంగా మంత్రివర్గంలో స్థానం సంపాదించినటువంటి మన అనిత మేడం గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాను. సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే ఇచ్చిన హామీలకు తొలి సంతకాలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 5 అంశాలకు తొలి సంతకం చేసిన సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ ఈ సందర్భంగా గోవింద్ సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ రద్దు, పెన్షన్లు 4,000 రూపాయలకు పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ డెవలప్మెంట్లపై తొలి సంతకాలు చేశారని అన్నారు. రాష్ట్రంలో సైకో పాలన పోయి రామరాజ్య పాలన మొదలైందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం తొలి రోజు మొదటి 5 సంతకాలు చేయడం శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్ల సురేంద్ర, బిఎస్ఎంకే జోగినాయుడు, మాదంశెట్టి నీలబాబు, పోలవరపు త్రినాథ్, దూలం గోపి, నంబరి శ్రీను, నారిపిన్ని చంద్రశేఖర్, సకల గోవిందు, మల్ల శ్రీను, మరపురెడ్డి సత్యనారాయణ, సందిన సునీల్, తలారి కాశీనాయుడు, కె రమణ, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు యావత్ తెలుగు వారందరికీ ముఖ్యంగా నవ్యాంధ్రప్రదేశ్లో కనీవిని ఎరగని రీతిలో ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీలు ఏవైతే ఇచ్చారో దాంట్లో అతి కష్టమైంది, అతి ఎక్కువ ఖర్చుతో కూడిన సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు చొరవ తీసుకొని 3,000 రూపాయలు ఇచ్చి 4,000 రూపాయలు రేపు 1వ తారీఖున రాబోయే 1వ తారీఖు ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చారో హామీ అనుసరించి ఈరోజు ఈయన రాత్రి తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర దర్శనం చేసుకుని వచ్చినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెన్షన్ విధానంపై గతంలో 200 రూపాయల నుంచి 2,000 రూపాయలు పెంచిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు. అలాగే ఈ ఓల్డేజ్ పెన్షన్ పెట్టింది కూడా అన్న నందమూరి తారక రామారావు. ఈ జరిమిలో చూసాం మనం ఈ సైకో ప్రభుత్వంలో 1000 పెంచుతారని చెప్పి 250 5 సంవత్సరాలు పెట్టింది 250 పెంచడానికి. అంత దుర్మార్గం వ్యవహరించారు. అలాగే డిఎస్సి గురించి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో కళ్ళబల్లు మాటలు చెప్పారు. చంద్రబాబు ఒకటే చెప్పారు, మెగా డిఎస్సి కంపల్సరిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతారని చెప్పారు. మెగా డిఎస్సిలో ఈరోజు 16,347 పోస్టులు ఈరోజు చదువుకున్న వాళ్ళందరూ కూడా, నిరుద్యోగులు అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూశారు ఈ డిఎస్సి లేక గడిచిన 5 సంవత్సరంలో. ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినట్టే 2014లో 12,000 మందికి ఆ రోజు డిఎస్సి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు అన్న మాట ప్రకారంగా తొలి సంతకం చేస్తారనే మాట ప్రకారంగా 16,347 పోస్టులు నియమానికి మొదటి ఫైల్ సంతకం చేయడం జరిగింది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక దుర్మార్గత్వంగా దేశంలో ఎక్కడా లేదు. లాస్ట్కి పాస్బుక్ల మీద కూడా ఆయన ఫోటోవే, లాస్ట్కి సర్వేరాల పైన కూడా ఆయన ఫోటోలే. ఓ దుర్మార్గత్వంగా అడ్వకేట్స్ అందరూ నెల రోజుల పైన పైచలకు ధర్నా చేసినా, నిరాహార దీక్ష చేసినా, అలాగే అన్ని పార్టీలు కూడా స్పందించి రోడ్డు ఎక్కిన మినిమం స్పందన లేదు. ఈయన దోచుకుని చాలక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి అది కూడా దోచుకొని రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అయిపోతారనే పగటి కలలకు అని ఆ చట్టం తీసుకురావడం జరిగింది. దానిపై కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై రద్దుపై 2వ సంతకం చేశారు మన అందరి అభిమాన నాయకులు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అలాగే నుంచి అన్ని మాట ప్రకారంగా 4,000 రూపాయలు కూడా 3వ సంతకం చేశారు. అలాగే అన్నా క్యాంటీన్ ప్రతి పేదవాళ్ళకు కూడా కడుపు నిండా 5 రూపాయలకే భోజనం పెట్టాలని ఆ రోజు చంద్రబాబు గారు 2014లో ముఖ్యమంత్రి అయినంటే మన నియోజకవర్గంలో కూడా 2 చోట్ల, ఒకటి రైల్వే స్టేషన్, ఎక్కువ అక్కడ పేదవాళ్ళు నివసించే స్థలం రైల్వే స్టేషన్, 2వ చోట ఎన్టీఆర్ హాస్పిటల్. దేశంలోనే ప్రథమ స్థానంకి వచ్చింది మన ఎన్టీఆర్ హాస్పిటల్, దేశంలోనే ప్రథమ స్థానంకి వచ్చింది ఎన్టీఆర్ హాస్పిటల్. 2 చోట్ల కూడా అన్నా క్యాంటీన్లు ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉండేటప్పుడు ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ సైకో ముఖ్యమంత్రి, నిన్నటి వరకు ఉన్న సైకో ముఖ్యమంత్రి, మన వరకు ఉన్న సైకో ముఖ్యమంత్రి ఆ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా రద్దుపరిచాడు. దానిపై చంద్రబాబు కూడా సహృదయంతో పేదవాళ్ళందరికీ కడుపు నిండా 5 రూపాయలకి అన్నం పెట్టాలన్న ఆలోచనతో 4వ సంతకం అన్నా క్యాంటీన్పై సంతకం చేశారు. ఆ రోజు ఏవైతే క్యాంటీన్లు రన్ చేసావో అదే ప్లేస్లో ఎన్టీఆర్ హాస్పిటల్లో మళ్ళీ రైల్వే స్టేషన్ కూడా మళ్ళీ అది క్యాంటీన్లు కూడా
కంటిన్యూ చేయడానికి కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా స్థానిక శాసనసభ్యుడు కొంతాల రామకృష్ణ ఆదేశాల వరకు ఆ 2 చోట్ల కూడా డెఫినెట్లీ 100 రోజుల లోపల 2 చోట్ల కూడా అన్నా క్యాంటీన్ రాష్ట్రంలో కూటమి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన తొలి 5 సంతకాలతో రాష్ట్ర ప్రజల్లో ఆనందం వెలువరిసిందని, 5 ఏళ్లుగా చీకట్లో మగ్గిన రాష్ట్రానికి కొత్త వెలుగులు వచ్చాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన 5 సంతకాలతో లబ్ధి పొందే నిరుద్యోగులు, పింఛన్దారులు, రైతులు మాజీ ఎమ్మెల్యే వర్మతో ఆనందాన్ని పంచుకున్నారు. వర్మను అభినందించారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. 6783 పోస్టులు ఈ రాష్ట్ర నిరుద్యోగులు డిఎస్సి ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఎన్నో సంవత్సరాల నుంచి కళ్ళు కాయలు కాసేలాగా ఆశతో ఎదురు చూస్తున్న మరి నిరుద్యోగులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి తొలి సంతకంతో మరి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అలాగే రెండవది 3000 పెన్షన్లని 4000 చేస్తా అన్నారు. జగన్మోహన్ రెడ్డి 5వ సంవత్సరం వరకు కూడా 200 చొప్పున చేసేది తప్పితే ఎప్పుడు కూడా చేయలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 3000 పెన్షన్లని ఒకేసారి 4000 చేసి జూలైలో 7000 ఇచ్చే విధంగా ఏదైతే మాట ఇచ్చారో మరి ఆ విధంగా నిన్న సంతకం పెట్టడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ప్రజల యొక్క ఆస్తి ప్రభుత్వం దగ్గర ఉండి ప్రభుత్వ అవసరాలకి దాన్ని బ్యాంకులకి తనఖా పెట్టుకునే విధంగా ఒక కుట్రపూరిత ఆలోచనతో ఈ రాష్ట్ర రైతులు భూములన్నీ తీసుకున్నారు. 2వ స్టెప్ ఆఖరికి ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా తీసుకునే పరిస్థితి. అటువంటిది లేకుండా మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను వచ్చిన వెంటనే రద్దు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గంలో జరిగిన ప్రతి మీటింగ్ దగ్గర ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి దుర్గాడ నుంచి ఒక రైతు ఎప్పుడు కూడా ఇలా చూపిస్తూ ఉండేవాడు. ఆయన కూడా అన్నారు, బాబు తీసేస్తారా బాబు, తెగ చూపించేస్తున్నామని నవ్వుతా. అంటే ప్రజల యొక్క అతను నిన్న ప్రమాణ స్వీకారం దగ్గర కూడా మళ్ళీ పట్టుకొచ్చేలా చూపించాడు. దాని యొక్క ఎఫెక్ట్ ఏంటంటే ఒక పిల్లకి పెళ్లి చేసుకోవాలన్నా, ఆ పిల్లోని చదివించుకోవాలన్నా చేతిలో దస్తావేజ్ ఉంటే 10 రూపాయలు అప్పు తెచ్చుకునే పరిస్థితి, ఆ పరిస్థితి నుంచి లేకుండా చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. కాబట్టి ల్యాండ్ టైటిల్ యాక్ట్ని కూడా నిన్న రద్దు చేయడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్, ఇప్పుడు భోజనం పెట్టి క్యాంటీన్ పేదవాళ్ళు, అటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి పేదవాడంటేనే అతనికి ఎలర్జీ, పేదవాడి నోటి దగ్గర కూడి తీసేయడం జరిగింది. 100 రోజుల లోపల దశల వారీగా అన్ని ఏరియాల్లో మరి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుంది. ఇదివరకు ఏ విధంగా అయితే 5 రూపాయలకి మరి ఉందో టిఫిన్ భోజనం, అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కూటమి ప్రభుత్వం నడిపిస్తుందని చెప్పి తెలియజేస్తాం. ఇదే కాకుండా నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఎక్కడికక్కడ పెట్టారు, వాటిని మెరుగుపరుస్తారు. ఇంకా అవసరమైతే కొత్తవి పెట్టి ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు రావట్లేదు కాబట్టి వారు చదువుకున్న విద్యకు సంబంధించి నైపుణ్యం, స్కిల్ డెవలప్మెంట్, అందులో వారిని సానబెట్టి ఇంటర్వ్యూస్కి పంపించి ఉద్యోగాలు ఇచ్చే యొక్క కార్యక్రమం మరి దాని మీద కూడా సంతకం పెట్టడం. ఏమంటున్నానంటే ఈ ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో, ఇద్దరి మీద నమ్మకంతో ఎక్కడా లేని చరిత్ర తిరగరాశారు ఈ భారతదేశంలో. అంత మెజార్టీ ఇచ్చి ఈవేళ ప్రజలు ఆశీర్వదిస్తే మరి ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఎక్కువ ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేయడం జరిగింది. ఆ బాధ్యత ప్రకారం మరి ముందుకెళ్ళడం జరుగుతుంది. ఏదైతే కూటమి మేనిఫెస్టోలో ఇచ్చారో కమిట్మెంట్స్ అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుందని ఈరోజు మరి డిఎస్సి ఏదైతే ఇచ్చారో నిరుద్యోగ యువకులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈవేళ కూడా డిఎస్సి స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చారు. అలాగే పెన్షనర్స్ పెద్ద ఆవిడ కూడా ఇక్కడికి వచ్చారు. ఆవిడ కూడా 4000 పెన్షన్ వస్తుంది, జూలైలో 7000 వస్తుంది. అంటే ఇలాగా ప్రతి సంక్షేమంలో ప్రతి ఒక్క వర్గాలు, ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఏది ఏమైనా సరే బ్రహ్మాండంగా ముందుకెళ్ళి పరిస్థితి ఉంటుంది. మరి ముఖ్యంగా నిన్నే ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి అదేవిధంగా మన పిఠాపురం ఎమ్మెల్యే గారు ప్రమాణ స్వీకారం చేసి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఏదైతే ఈ రాష్ట్రానికి ఉంటున్నారో పవన్ కళ్యాణ్ గారికి ఈ సభ ద్వారా పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క 5 సంతకాలు పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి,
పవన్ కళ్యాణ్ గారికి ఈ డిఎస్సి, స్కిల్ డెవలప్మెంటు, అన్నా క్యాంటీను, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు వీటన్నిటిని కూడా మరి రద్దు చేసి ఇవ్వాల్సినవి ఇచ్చినందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం తెరుమాలి గ్రామంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాల్లో పలు జిల్లాల నుండి పోటీదారులు పోటీలలో పాల్గొన్నారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో ఎడ్ల బండి పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సలేషన్ బహుమతులు నిర్వాహకులు పోటీదారులకు అందజేయనున్నారు. రైతులకు ఉత్తేజపరిచే ఈ పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంత రైతులు ఎగబడ్డారు. విజయనగరం జిల్లా గజపతి నగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలు మెచ్చే రీతిలో పాలన సాగిస్తున్నారని టీడీపీ నేతలు మక్కువ శ్రీధర్, గంట్యాడ శ్రీదేవి, చెప్ప చంద్రశేఖర్, కొండపల్లి భాస్కర్ నాయుడు అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలలో ప్రధానమైన 5పై సంతకాలు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడారు. కార్యక్రమంలో 4 మండలాలకు చెందిన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి గారు 5 ఫైళ్ల మీద సంతకాలు చేశారు. అందులో మొదటిది మెగా డిఎస్సి 16,600 పైచీలకు పోస్టులు నోటిఫికేషన్ ఇస్తూ మరి ఉత్తర్వుల మీద సంతకాలు పెట్టారు. ఇది చాలా హర్షించదగ్గ, ఆహ్వానించదగ్గ పరిణామం. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా ఈ 16,600 పైచీలకు నోటిఫికేషన్ ఇచ్చినందుకు వారికి మరి ఆంధ్రప్రదేశ్ యావత్ మరి ఈ నిరుద్యోగ యువత తరఫున హృదయపూర్వకంగా వారికి మా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వీటితో పాటు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది మీ అందరికీ తెలుసు. బహుశా నాకు తెలిసి దేశంలో ఇటువంటి చట్టం ఎక్కడా కూడా అమలు కాలేదు. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఎక్కడన్నా పొరపాటు జరిగితే, అన్యాయం జరిగింది అనిపిస్తే న్యాయస్థానానికి వెళ్ళే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పేరుతో న్యాయస్థానాలకు కూడా వెళ్ళకూడదు అనే కొత్త చట్టాలు గత ప్రభుత్వం చేసింది. మరి వాటన్నిటినీ కూడా ప్రజాభీష్టం మేరకు మేము గత ఎన్నికల సమయంలో ఎక్కడ తిరుగుతున్నా కూడా గ్రామాల్లో రైతులు, పెద్దలు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పూర్తిగా అవగాహన లేక కొంత భయంతో కూడా ఈ యాక్ట్ వల్ల మాకు చాలా నష్టం జరుగుతుందేమో, మాకు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలని భయపడుతున్నారు. దీన్ని గమనించి మరి వీటన్నింటినీ కూడా మరి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థుల ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి కూడా ఆనాడు తెలియజేసినప్పుడు మరి ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దు చేస్తామని మరి ఆయన ఏదైతే మాట ఇచ్చారో దాని ప్రకారం ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయడం అనేది చాలా హర్షణీయమైన పరిణామం. అలాగే వీటి తోడు ఇప్పుడున్న ఏదైతే పెన్షన్ ఉందో దాన్ని ఏకాఏకిని ఒకేసారి 3,000 నుంచి 4,000కి పెంచడం, అలాగే ఏదైతే మాట ఇచ్చారో ఆ పెంపుని ఏప్రిల్ నుంచి అమలు వర్తించే విధంగా రేపు జూలైలో 7,000 ఇవ్వడం కూడా హర్షించదగ్గ పరిణామం. గత ప్రభుత్వంలో 2,000 నుంచి 3,000కి పెంచడానికి 5 సంవత్సరాల సమయం తీసుకున్నారు. ప్రజా సంక్షేమం అని చెప్పుకునే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేయలేక ఈ 1,000 రూపాయలకి 5 సంవత్సరాలు తీసుకున్నారు. స్కిల్ సెన్సస్ అంటే ఇది కొత్తగా ఇంతవరకు కూడా భారతదేశంలో ఎవరూ చేయంది. ఇది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీన్ని ఒక కొత్త ప్రయోగం చేస్తుంది. ఇంతవరకు ఏంటంటే ఎవరికన్నా స్కిల్స్ లేకపోతే, ఒక నైపుణ్యం లేకపోతే వారికి ఆ స్కిల్స్ అనేది వేరేగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు పెట్టి పెంచడము, ఏదైనా అవకాశాలు కల్పించడం ఒక పద్ధతి. ఇప్పుడు స్కిల్ సెన్సస్ ఏంటంటే మామూలు మన నార్మల్ సెన్సస్ లాగా ఎవరైతే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళు ఏం చదివారు, వాళ్ళకి అసలు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న ఈ రోజుకి వాళ్ళకున్న స్కిల్స్ ఏంటి అన్నది ఒక సర్వే చేస్తారు. వాళ్ళు దేనికి పనికొస్తారు, ఎంతవరకు వాళ్ళ స్కిల్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ వాళ్ళు చేసిన సర్వే ప్రకారం వాళ్ళ కేటగిరీ ప్రకారం ఏ ఉద్యోగాలకు పనికొస్తారంటే వాటికి రిఫర్ చేస్తారు, ప్రైవేట్ సెక్టార్లోని, గవర్నమెంట్ సెక్టార్లోని. ఒకవేళ వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ లేకపోతే కనుక నైపుణ్యాభివృద్ధి సంస్థల ద్వారా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా వాళ్ళకు కూడా స్కిల్స్ అనేది ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళందరికీ కూడా ఏదైతే మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా కూడా వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పని మరి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ, అదే అన్నా క్యాంటీన్ని పునరుద్ధరించడం కూడా చాలా హర్షించదగ్గ పరిణామం. మరి గజపతి నగరం నియోజకవర్గంలోని శ్రామిక రైతాంగం తరఫున, శ్రామికుల తరఫున, అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. డిఎస్సి తీసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క ఒక అభినందనలు. నా పేరు పీరు, నేను మహారాజ్ కాలేజీలో బీఈడీ చదువుతున్నాను. అయితే 2019 నుంచి 2024 వరకు వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా లేదు. చంద్రబాబు నాయుడు రాగానే ఒకే ఒక రోజులో డిఎస్సిపై సంతకం చేశారు. 2019 నుంచి 2024 వరకు కూడాను 6,100 నోటిఫికేషన్ ఇస్తూ కేవలం బొత్స సత్యబాబు గారు కేవలం
మమ్మల్ని నిరుద్యోగుల్ని ఆట పట్టించడం కోసమే నోటిఫికేషన్ తీశారు, కానీ అందులో ఎటువంటి అర్థవంతమైనది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు రాగానే ఏ పెన్ అయితే మేము డిఎస్సి బీఈడి చదువుతున్న ఒక అభ్యర్థి నుంచి ఏ పెన్ అయితే తీసుకున్నారో అదే పెన్ నుంచి డిఎస్సి సంతకం మొట్టమొదటి సంతకం చేసినందుకు మేము అందరం హర్షిస్తున్నాం. చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మాది పురిటిపంట గ్రామం. నేను వృద్ధాప్య పెన్షన్దారుడిని. ఇప్పుడు 3,000 నుంచి 4,000 రూపాయలకి నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1,000 రూపాయలు 3,000 నుంచి 4,000 చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. మంచి విజన్ కలిగిన నాయకుడు. పేదల పార్టీ అని తెలుగుదేశానికి పేరు ఆనాడు ఎన్టీ రామారావు పెట్టినటువంటి దాన్ని అలాగే తీసుకెళ్తూ మరికొంత చేరువయ్యారు పేద ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మాది కరీంనగర్ మండలం బూడిపేట గ్రామం. అన్న క్యాంటీన్ 2014లో మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు బాగా నడిపించారండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ తీసేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ అన్న క్యాంటీన్ మీద సంతకం పెట్టడం వల్ల మాకు అందరికీ ఆనందదాయకంగా ఉంది. దీనివల్ల చాలా మంది లబ్ధి పొంది ఉన్నారు. నేపథ్యం లేదు, మా పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు అతను తీస్తారండి. అంజపురం గణపతి, కడగల సూర్యరావు, బెల్లం తిరునాథ వీళ్ళందరూ ఏకమోకం అయిపోయి నాగేశ్వరరావు అట అతను జయ గారు అందరు కలిపి మా భూములు లాగేసుకుంటే రాత్రి 1 గంట అప్పుడు 12 అప్పుడు వెళ్తే వాళ్ళు దున్నేసి వెళ్ళిపోండారు. మేము ఏటి చేస్తామండి, అది ఆ భూమి తప్ప మా తినడానికి ఏటీ లేదు. మాకు కూలి చేసుకుందినే కొండ నేపథ్యం ఏటి లేదండి. మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము కోరుకున్నది అంతేండి బాబు. దేశంలో ఎక్కడా లేనట్టుగా ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడ లేనట్టుగా ఈరోజు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి, ఎంతో విజనరీ కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చారు. అదేంటంటే స్కిల్ సెన్సర్స్. నైపుణ్యం కలిగిన విద్యార్థుల్ని విద్యార్థులు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ఒక గణన. ఈరోజు వరకు ఎవరు కూడా రాని ఆలోచన, ఎవరికి కూడా రాని ఒక గొప్ప కార్యక్రమం ఇది. ఇంతటి మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన మెదడులో నుంచి రావడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరైతే ఎంబీఏ అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు, ఈ పరంగా ఎవరైతే మంచి నైపుణ్యం కలిగి ఉన్నారో, వృత్తి నైపుణ్యం కలిగి ఉన్నారో, మట్టిలో చాలా మంది మట్టిలో మాణిక్యాలు బయటికి తీసుకొచ్చే భాగంగా ఈరోజు ఎంతమంది చాలా ఎక్కువ సృజనాత్మకత ఉన్నప్పటికీ, క్రియేటివిటీ ఉన్నప్పటికీ ఆ స్కిల్స్ అన్ని మరుగున పడిపోయి ఎలాంటి ఉపాధి లేకుండా మరుగున పడిపోతూ పేదవారికి ఉండిపోతున్నారు. అలాంటి వారందరి కోసం ఈరోజు అలాంటి వారందరినీ క్యాల్కులేట్ చేసుకుంటూ అందరినీ గణన చేయమని మొత్తం అందరికీ కూడా ఉద్యోగస్తులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని అప్పగించడం జరిగింది. అలాంటి ఎంతో మంది స్కిల్ ఉండేటువంటి విద్యార్థులందరికీ ఆ గణన చేసి అలాంటి అందరికీ కూడా మంచి ఇండస్ట్రీస్లో కావచ్చు, లేదంటే గొప్ప కంపెనీస్లో ఎక్కడ ఎలాంటి అవకాశాలు ఉన్నా అలాంటి మంచి నైపుణ్యం క్రియేటివిటీ ఉన్న విద్యార్థులకి అవకాశం కల్పించాలనే ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకురావడం నిజంగా చాలా చాలా హర్షణీయం. విశాఖ స్టీల్ ప్లాంట్లో విశాఖ విమల విద్యాలయం స్కూల్ మూసి ఉండడంతో ఉపాధ్యాయుల విద్యార్థులు గేటు వద్ద బైఠాయింపు. 2,500 మంది విద్యార్థులు ఉన్న స్కూల్ మూసివేయడం దుర్మార్గమైన చర్య. స్టీల్ ప్లాంట్ యాజమాన్య విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలి. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలంటున్న తల్లిదండ్రులు, ప్రభుత్వం విద్యార్థులకు అండగా నిలబడాలంటున్న తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 40 సంవత్సరాల నుంచి నడుపుతున్నటువంటి ఉక్కునగర్లో ఉన్న విశాఖ విమల విద్యాలయం స్కూల్ మూసేయాలని చెప్పి యాజమాన్యం కుట్రపూరిత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎంతో మంది ఉన్నతమైన చదువులు చదివి ఇవాళ విదేశాల్లో ఉన్నటువంటి స్కూలు, చరిత్ర గల స్కూల్ని ఇవాళ యాజమాన్యం రెన్యూవల్ చేయవలసింది చేయకుండా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యూవల్ చేయకుండా ఇవాళ మూసేయాలని చూస్తూ ఉంది యాజమాన్యం. దానికి స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన తక్షణమే స్కూల్ని పునఃప్రారంభించాలని చెప్పి ఏదైతే యాజమాన్యం ఉందో యాజమాన్యంతో చర్చలు జరుపుతామని చేశారు. రేపు యథావిధిగా స్కూల్ కొనసాగించాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ స్కూల్ చుట్టుపక్కల ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చిన నిర్వాసితులందరూ కూడా ఇదే పాఠశాలలో చదువుతా ఉన్నారు. అలాంటి పాఠశాలను మూసేయాలని చెప్పి ఇవాళ యాజమాన్యం కుట్రపూర హామీని మేము వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే ఏదైతే పునరుద్ధరించి రెన్యూవల్ చేయవలసిందిగా యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదటి సంతకం మెగా డిఎస్సి
మీద చేయడం, రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ మీద, మూడో సంతకం అన్నా క్యాంటీన్ పునరుద్ధరణల మీద చేయడం ఎంతో సంతోషకరం అని మాట్లాడడం జరిగింది. అలాగే పెన్షన్దారులు కూడా గతంలో 150 రూపాయల పెన్షన్ని 200 రూపాయలు చేయడం, అలాగే 1000 రూపాయలు చేయడం, 2000 రూపాయలు, ఆపై అదేవిధంగా ఇప్పుడు 4000 రూపాయలు చేయడం ఎంతో ఆనందకరం అని వ్యక్తం చేశారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ముందుకు తీసుకుని వెళ్లేలా చూస్తున్నారు అని స్టూడెంట్స్ ఆనందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మేము ప్రగతి డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాము. గత 5 ఏళ్ళ నుంచి మనకి స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అనేది జరగడం లేదు. మన చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల ఇప్పుడు మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ జరగాలని మేము కోరుకుంటున్నాము. మాకు మా తోటి విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ చాలా అవసరం. మేము స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ కావాలని కోరుకుంటున్నాము. ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి మాకు. సో మేము స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అదే కోరుకుంటున్నాము. ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా ప్రిన్సిపల్ రాధాకృష్ణ గారు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గురించి రాష్ట్రమంతటా న్యాయవాదం చేసినప్పటికీ గత ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోకుండా ఉంది. కుటుంబంలో నుంచి ఆ తర్వాత ఎన్డీఏ కూటమి నేతలైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు పురంధరేశ్వరి గారు ఈ యాక్ట్ గురించి పబ్లిక్ లోకి తీసుకెళ్లి ఎలక్షన్ లో ఇచ్చిన హామీ ప్రకారం రెండో అంశంగా నిన్న ఈ రద్దు చేయడం జరిగినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి న్యాయవాద కుటుంబం అంతా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మన ఆర్మీ రాధాకృష్ణ గారు ఏమో తెలుగుదేశం హయాంలో బాగా జరిగిందండి అన్నా క్యాంటీన్. అది మన జగన్ గారి పరిపాలన వచ్చిందంట. అది అన్నా క్యాంటీన్ నడపలేక మూత వేసారండి. కనీసం 200 జనాలకేమో మూత వేసి తర్వాత మన ఆర్మీ రాధాకృష్ణ రూపాయి తీసుకోకంట. మొన్న ఓటు ఎలక్షన్ పడకపోవడం సొంతంగా ఆయన బోర్డు వచ్చే వారికి కూడా నేను సొంతగా అందరికి 280 200 జనంకి ఆయన సొంతంగా పెట్టారండి. మీరు ఇప్పుడు అలాగే అన్నా క్యాంటీన్ నడిపి మా అందరికీ పెడతారని చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ మళ్ళీ ఇస్తారండి. అది ఏ రాష్ట్రం కూడా తీసుకున్నటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి మరి మన ఆస్తులకి అలాగే మన వ్యక్తిగత ఆస్తులకి భద్రత లేకుండా మరి చేయడం వల్ల ప్రజలు ఆలోచించారు. ఈ యాక్ట్లకు వస్తే ఈ రాష్ట్రంలో ఆస్తి హక్కు కోల్పోవడం, రాష్ట్రంలో మరి రాజ్యాంగం వ్యతిరేక పాలన జరుగుతుందని చెప్పేసి అందరూ కూడా గమనించారు. అంచేత ఈ రాష్ట్రంలో ఏదైతే దుర్మార్గ పాలన కొనసాగుతుందో దాన్ని అంతం చేయాలని మొత్తంలో కంకణ కట్టున్నాం. ఇంచుమించుగా 3 నెలల పాటు మేము సమ్మె చేస్తాం. 6 నెలల పాటు సమ్మె చేస్తాం. అది పరిష్కారం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఈ ఎన్నికల సందర్భంలో ప్రతి గ్రామం ప్రతి చోటుకి వెళ్ళి మేము ప్రచారం చేసాం. ప్రచారంలో భాగంగా ప్రజలు దాన్ని గుర్తించారు. ఏదైనా సరే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయాలని చెప్పేసి ప్రజలు కూడా ఆ రద్దు చేసిన ప్రజలు కూడా గమనించారు. అంచేత గత దుర్మార్గమైన పాలన ఏదైతే ఉందో దాన్ని అంతం చేయాలని ప్రజలందరూ కూడా మరి ఓటు మన కూటమికి వేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండేలాగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. మా భారతదేశం తరఫున న్యాయవాద మిత్రుల తరఫున వారికి పూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా ప్రజలు కూడా ఎంతో సంతోషిస్తున్నారని చెప్పి తెలియజేయడం మేము ఎంతో ఆనందపడుతున్నాం. రేపాటి లక్ష్మి నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు పక్కన నిలబడి మాట్లాడే అర్హత తెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, ఎమ్మెల్యే గారికి, అలాగే వృద్ధాప్యం పెన్షను, విధవంతు పెన్షను, వికలాంగుల పెన్షను తీసుకునే వారందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ రోజున 200 పెన్షన్ కానించి 1000 రూపాయల పెన్షను, 1000 రూపాయలు అన్నది 2000 పెన్షన్ను తీసుకుని స్థాయిలో నిలబెట్టాం. ఈ రోజునే చంద్రబాబు నాయుడు గారు 4000 రూపాయలు చేస్తానని వాగ్దానం చేశారు.
అలాగే ఆయన వాగ్దానం ఏప్రిల్ నెల నుంచి మాకు 3 నెలలు 3,000 రూపాయలు, రేపు వచ్చే నెలలో 4,000 రూపాయలు, 7,000 రూపాయలు మాకు పెన్షన్ వేస్తానని ఆయన మాకు వాగ్దానం చేశారు. మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. అలాగే అన్నా క్యాంటీన్ పెట్టి ఎంతమందికో పేదలకి అన్నం పెట్టే అర్హతలు ఇచ్చారు మాకు. అలాగే పేదలు ఉన్నారు, మధ్యవర్తులు, మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా సుఖించి అన్నం తింటున్నారు. అలాగే మేము ఎంతో సంతోషపడుతున్నాం. అందరికీ కూడా నా ధన్యవాదాలు. గౌరవనీయులు మాన్యశ్రీ అడుగు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ గారికి, వచ్చిన పెద్దలకు, ప్రింట్ మీడియాకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత 5-6 మాసాల నుంచి కూడా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనేది దుర్మార్గమైన చర్యతోటి, దుర్మార్గమైన ఆలోచనతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 కోట్ల మంది కూర్చుని న్యాయ పరిమితి లేనటువంటి వాళ్ళ చేత చట్టం తయారు చేయించారు. ఈ చట్టంలో ప్రజలకి, ప్రభుత్వానికి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా కార్యవర్గం పరిశీలిస్తుంది. అటువంటి కార్యవర్గాన్ని దీంట్లో ప్రవేశింప చేసి మీలో పరిష్కారం చేసుకోండి అని చెప్పినటువంటి మహానుభావుడు ఆయన. కాకపోతే ఇది పెత్తందారు చేతిలో వెళ్ళిపోయింది, ఇది సగటు మనిషికి అన్యాయం జరుగుతోంది అని ఎన్ని విధాల వారికి తెలియజేసినా కూడా మా ఆక్రమణ పట్టించుకోలేదు. న్యాయవాది గుమాస్తాలు కోర్టు విధులను పరిష్కరించి 3 మాసాల పాటు తలుపు కోర్టు గ్రౌండ్ దగ్గర నిరాహార దీక్ష చేసినప్పటికీ కూడా వారికి మా మొర ఆలకించలేదు. కానీ మహానుభావుడు యువగణం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు మొట్టమొదటిసారిగా ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ మా ప్రభుత్వం రాగానే, కూటమి ప్రభుత్వం రాగానే రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం రాగానే బాధ్యతలు తీసుకోగానే దీన్ని రద్దు చేస్తామని బహిరంగ సభలో ఆ చట్టం యొక్క కాపీని చింపేశారు. ఆ మహానుభావుడు నిన్న బాధ్యతలు స్వీకరించారు. మనకి శుభదినం, మన రాష్ట్రానికి పండుగైనా అటువంటి మహానుభావుడు నిన్న పెట్టిన 2వ సంతకమే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు. దీన్నే అంటారు మనవ తిప్పడం, మాట తిప్పడం అంట. చూసారా, ఇది ఆచరణ అంటే. అది నారా చంద్రబాబు దక్కింది, ఆచరణ రూపంలో చూపించాడు. అట్టబొమ్మలు, అట్టసింహాలు కాదు, మాట చేత ఒకటైన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అంచేత న్యాయవాదు గుమాస్తాలు అందరూ కూడా ఆ మహానుభావులు వణుకులు ఉన్నామని నేను సమ్మెగా తెలియజేస్తున్నాను. అటువంటి మేము ఉద్యమం చేస్తున్న సమయంలో కొంతమంది బహిరంగంగా ప్రశ్నించద్దు, విమర్శ చేయొద్దు అని మాకు చెప్పేవారు. ఎవరు మాకు అన్యాయం జరుగుతుంది, న్యాయవాదులు కాదు, సగటు మనిషికి అన్యాయం జరుగుతుంది. ఎకరం భూమి, అరెకరం భూమి ఉన్నవాడు నష్టపోతాడు, అతను బొమ్మన్నట్టయితే అని చెప్పించా కూడా గవర్నమెంట్ వ్యతిరేకంగా ప్రదర్శన లేవద్దు అని చెప్పారు. అలాంటి సందర్భంలో కూడా మాకు దిక్సూచి మార్గదర్శి రామారాజన్ గారు, అప్పాజీ గారు, వీళ్ళందరూ కూడా మేమున్నాం, మీరు చెయ్యండి, మీరు నిరాహార దీక్ష చెయ్యండి అని చెప్పారు. మేము కూడా రోజు పని చేసాం. అలాగే మహిళా న్యాయవాది ప్రతినిధి పద్మావతి గారు కూడా ఒక రెబల్ స్టార్ లో ముందుకొచ్చి నిలబడి టెంపో చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే మాకు అత్యంత ఆప్తులు, మృదు స్వభావి, స్నేహశీలైనటువంటి శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ నమస్కారం చేసుకుంటూ, ఈ సభాముఖంగా ఇంకొక మాట ఏం చెప్పాలంటే, నాకు అత్యంత ఆప్తులు, దైవ సమానమైన డాక్టర్ దొమ్మేశ్వర గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు చేయే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న 5 హామీలకి సంతకం పెట్టి అమలయ్యే విధంగా జీవోలను కూడా విడుదల చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డిఎస్సిని అమలు చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు 16,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం ఈరోజు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయంగా ఈరోజు చెప్పవచ్చు. అలాగే పెన్షన్ని 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 4,000 రూపాయలు చేయడంతో పాటుగా దాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేసే జీవోను కూడా ఈరోజు విడుదల చేయటం, ఎన్టీఆర్ భరోసా పేరుతో ఏప్రిల్, మే, జూన్ కలిపి జూలై నెలలో 7,000 రూపాయలు ఇవ్వడంతో పాటుగా ఆగస్టు నుంచి ప్రతి నెల 4,000 రూపాయలు, అదేవిధంగా వికలాంగులకు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, అలాగే కిడ్నీ ఇటువంటి సమస్యలు ఉన్న వారికి 5,000 నుంచి 10,000 రూపాయలు చేయడం జరిగింది.
ఈరోజు పెన్షన్ కూడా పెంచడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పేద ప్రజలు కడుపు కొట్టే విధంగా అన్నా క్యాంటీన్లు మూసివేసిందో అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా మరలా తెరిచి 5 రూపాయలకే 3 పూటలా కూడా పేద ప్రజలు కడుపు నింపే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్తో పాటుగా దానికి సంబంధించి నైపుణ్యతకి సంబంధించి స్కిల్ సెన్సెస్ని గణనీకరణ చేసే విధంగా ఒక జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ వనరులు, యువతకు ఉన్నటువంటి నైపుణ్యత, అదేవిధంగా ఇక్కడికి కావలసినటువంటి ఉత్పత్తి రంగంలో కానీ సేవా రంగంలో కానీ ఎటువంటి నైపుణ్యత కావాలనే దాని మీద ఈరోజు స్కిల్ సెన్సెస్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు పేద ప్రజలందరూ కూడా రైతులు కానీ ప్రజల భూముల మీద పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి భూపత్రాల మీద, పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకుని మరలా అధికారంలోకి వస్తే పేద ప్రజలందరికీ కూడా భూములు కొట్టేవేసి మనందరం కూడా చూసాం. ఈరోజు ప్రజలందరి భయాల్ని తొలగించే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చిన విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా బిల్లుని రద్దు చేసే విధంగా ఈరోజు బిల్లుని ప్రవేశపెట్టడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నిన్న అధికారికంగా బాధ్యతలు చేపట్టి ఈ 5 ఫైల్స్ మీద కూడా మొదటి సంతకాలు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందించే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మనకి బెనిఫిషరీస్ కూడా వచ్చారు. వారి మాటల్లో కూడా విందాం. వారికి సంబంధించినటువంటి ఏ విధంగా ఈరోజు పెన్షన్లు కానీ, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కానీ, అన్నా క్యాంటీన్ల గురించి కానీ ఈరోజు లాయర్లందరూ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా లాయర్లందరూ కూడా పోరాటం జరిగింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ఏర్పాట్లు కీలక పాత్ర పోషించిన టీడీపీ, జనసేనలు రాష్ట్ర అభివృద్ధి కోసం అత్యధిక నిధులు తీసుకురావాలని శ్రీకాంత్ స్పీచ్ థెరపీ ఇన్స్టిట్యూట్ ఫర్ హియరింగ్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బోడపాటి కాంతం ఆకాంక్షించారు. అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రిగాను, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంతం గురువారం జిల్లా కలెక్టరేట్కు వచ్చారు. అలాగే అక్కడ ఆమెను కలిసిన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అదుపు తప్పాయని, వాటిని అదుపులోకి తీసుకొచ్చి ప్రజలకు రక్షణ కల్పించాలన్నారు. బడుగు బలహీన వర్గాలను జగన్ మోసం చేసినందువల్లే అతన్ని అధికారం నుంచి దూరం చేశారన్నారు. తిరిగి వారి అభివృద్ధికి చంద్రబాబు పాటుపడాలని కాంతం కోరారు. ఆమె వెంట మహిళా నాయకురాలు పి దుర్గాభవాని, బి నాగశ్రీవేణి, శీలం సత్య, సుజాత, బేబీ, లక్ష్మి, రఘు, రమాదేవి ఉన్నారు. నా పేరు బోడపాటి కాంతం అండి. శ్రీకాంత్ స్పీచ్ థెరపీ ఇన్స్టిట్యూట్ ఫర్ హియరింగ్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ చైర్మన్, అలాగే జాతీయ దళిత రాజకీయ పోరాట సమితి జాతీయ సెక్రటరీ, అలాగే మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, స్వచ్ఛంద సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు. ముఖ్యంగా మేము మాట్లాడుకుని మాకు చెప్పేది ఏంటంటే, జేపీఎం డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించిన ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణకం చేసి మా అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంగా ఇచ్చినందుకు ప్రత్యేకత కృతజ్ఞత వందనాలు. అయితే మా అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారికి గౌరవార్జన పదవి కూడా ఇవ్వాలని ప్రయాసపడి నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు పరిపాలన చేస్తాం, అందరినీ సమానత్వంగా చూశారు, సీఎంగా ఉండడం మమ్మల్ని ప్రేమించారు, మా పనులు పూర్తి చేశారు. ఈ పరిపాలనలో కూడా మరి పులిపులలా ఇద్దరు బయలుదేరారు కనుక, సింహం వల్లే మీరు పనిచేస్తారు కనుక మాకైతే నమ్మకం ఉంది ప్రజల మీద మీరు చేస్తారని. ఆ నమ్మకాన్ని మేము ఉల్లంఘించుకుంటా మీరు మరి భవిష్యత్తులో మా మహిళలకు కానీ, మరి ప్రజలకు కానీ, సమాజానికి కానీ, దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ మోడీతో సహా మీరందరూ ఏకస్తులై రావాల్సిన నిధులన్నీ మాకు రాష్ట్రంలో నుంచి మా యొక్క రాష్ట్రానికి ఢిల్లీలో నుంచి రప్పించి మరందరికీ కూడా సహకరించాలని ఆశపడుతున్నాం. వికలాంగులైనటువంటి వారికి స్థలాలే ఇల్లు లేవు. ఈ యొక్క ప్రభుత్వం జగన్ ఏమి ఎవరికి ఇవ్వలేదు. ఎస్సీ దళితులకి అందరికీ కూడా అట్టడుగున తొక్కేసినటువంటి జగన్కి బుద్ధి చెప్పాలంటే
మా దళితులకి అందరికీ మీరు తగినటువంటి సహాయ సహకారాలు అందేసి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు జగన్ ఈ రోజు వరకు చేయలేదు. మరి మా నేతలు అంటే సీఎంలు ఇద్దరు, డిప్యూటీ సీఎం గారు అంటే చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు కలిసి ఏకస్తులుగా సింహం వలె పులి వలె పరిగెడుతూ మా దేశాన్ని ముందడిగా నడిపించాలని ఆశిస్తూ జై భీమ్. 2024 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రధాన హామీలోని ముఖ్యమైన 5 హామీలకు గాను ప్రమాణ స్వీకారం అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు గురువారం స్వీకరించిన తర్వాత ముఖ్య హామీలను అమలుకు రంగం సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ సంబంధించిన ఫైల్స్ పై సంతకాలు చేసిన శుభ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రాంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలంలో ముఖ్య నేతలు కార్యవర్గం వారు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాజవొమ్మంగి మండలంలో అనధికారికంగా కొంతమందితో కూడిన మండల నాయకులు కార్యకర్తలు రాజవొమ్మంగి స్థానిక ప్రధాన కేంద్రంలోని ఆర్బీ భవనం వద్ద శుక్రవారం ఉదయం మండల ముఖ్య నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం శిరీషాదేవి, ఆమె భర్త నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు ఎం విజయభాస్కర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డిఎస్సికి చెందిన 4 సభ్యులు 4,000 రూపాయలు పెంచిన పెన్షన్ అందబోతోన్న ఒక 3 వృద్ధులు మరియు ఎన్డీఏ కూటమికి చెందిన ముఖ్య నాయకులు కార్యకర్తలు కొద్దిమంది పాల్గొన్నారు. మెగా డిఎస్సి పైన పెట్టారు. ఎంతో నిరుద్యోగులకి ప్రాణం పోసినట్టుంది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము డిఎస్సి కోసం. ఫస్ట్ సంతకం పెట్టడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆయనకు చాలా ధన్యవాదాలు. అలానే డిఎస్సి ఏజెన్సీలో చాలామంది వెయిట్ చేస్తున్నామండి డిఎస్సి కోసం. దానికోసం ఆయన అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. నా తరఫున మేము అనుకుంటున్నాము ఇక్కడ ఈ సరౌండింగ్లో ఏమన్నా మీ తరఫున కోచింగ్ సెంటర్ పెట్టి మాకు కోచింగ్ ఇప్పించాలి అని నేనైతే అనుకుంటున్నాను. దానికి మేము హెల్ప్ చేయండి మేడం. డిఎస్సి అయితే తీసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. 5 years నుంచి కూడా వెయిట్ చేసాము. ఇప్పటికి మా కళ నెరవేరింది. ఆ కళ నెరవేర్చుకోవాలంటే మీ వంతు హెల్ప్ కూడా చేయాలి మేడం. ఇంతటి అవకాశాన్ని మాకు ఇచ్చిన మరి నారా చంద్రబాబు నాయుడు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు పదవి స్వీకారం చేసిన మొట్టమొదటిసారిగా 5 ఫైల్లో ప్రపంచంలో మొట్టమొదటిసారి ఒకే రోజు 5 ఫైల్లో సంతకం పెట్టినటువంటి ఘనత అది ఆయన ఒక ఫస్ట్ ఇచ్చినటువంటి హామీ ఏదంటే మెగా డిఎస్సిలో మొదటి సంతకం పెడతారని హామీ ఇచ్చారు ఆ రోజు. అట్టి రీతిగానే మొట్టమొదటి రోజే మొదటి సంతకం డిఎస్సి పైన పెట్టిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఆల్రెడీ మీ అందరికీ కూడా తెలుసండి మెగా డిఎస్సి. అదేవిధంగా 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. 3వది పెన్షన్ 4,000 రూపాయలు చేస్తారని హామీ ఇచ్చారు. అది 4వది ఏదైతే పేదవాళ్ళు పడిపోయినటువంటి అన్న క్యాంటీన్లు ఉన్నాయో అవి పునరుద్ధీకరిస్తామని చెప్పారండి. అదేవిధంగా విద్యార్థుల్లో స్కిల్ డెవలప్మెంట్ సెన్స్ అనేది డెవలప్ చేయడానికి ఆయన 5వ సంతకం అనేది పెట్టడం జరిగింది. ఈ 5 విషయాలు కూడా ఆయన ఇచ్చిన వాళ్ళు నిలబెట్టుకున్నారు అనే దానికి ప్రధానంగా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు ప్రత్యేకించి ఏమీ లేదండి. మన మండలంలో ప్రెస్ మీట్ అని కానీ లేకపోతే ఆత్మీయ సమావేశం అనేది ఏమీ లేదు. ప్రతి కార్యక్రమం కూడా మనం 19 తర్వాత మన ప్రమాణ స్వీకారం అయిన తర్వాతే పెట్టుకుందాం అనేసి ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం లేదు. సో మనకి సీఎం గారి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఈ రోజు చిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన మనకి ఏవైతే అవకాశాలు కల్పించారో దానిపై మొదటిగా డిఎస్సి వల్ల చాలా మంది నిరుద్యోగ యువత అనేది మన పక్కనే ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం అనేది మనం తెలుసుకుందాం. తర్వాత వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇస్తా ఉన్నారు. దానికోసం కూడా మన పెద్దవాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క భావన ఏంటో తెలుసుకుందామండి. ఫస్ట్ చేశాక మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అనేసి కేవలం నా ఇంట్లోనే కాదు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యొక్క కోరిక కూడా ఇదే. ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో మొన్న ఎప్పుడో టెట్ కమ్ డిఎస్సి తీస్తున్నారని అప్లికేషన్ పెట్టించుకున్నారు. కొన్ని లక్షల మంది అప్లికేషన్ పెట్టారు, 1,000 రూపాయలు పెట్టి. కానీ డబ్బులు ఏమైనాయి ఎవరికి తెలియదు. మనం ఆశపడి ఎలక్షన్ దగ్గరలో ఒక 2-3 నెలలు ఉన్నాయనగా అప్లికేషన్ పెట్టించుకున్నాడు. అనవసరంగా డబ్బంతా వృధా చేయించుకున్నాం. నా ఇంట్లో ఒకటే చెప్పారు, అమ్మా ఇదంతా పెద్ద డ్రామా, మన దగ్గర డబ్బులు గురించి ఇలా ప్లాన్ చేస్తున్నాడు, మీరు ఎవరు అప్లికేషన్ పెట్టొద్దు అని చెప్పి నా కుటుంబానికి అయితే నేను సేఫ్గా కాపాడుకోగలిగాను. కానీ చాలా మంది ఉద్యోగాలు వస్తాయి అనే ధీమాతో టెట్ కమ్ డిఎస్సికి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం అండి.
ప్రత్యేకించి ఒక విషయం చెప్పాలి. ఈ రోజు ప్రధానంగా నేను ఎమ్మెల్యే అయ్యానంటే కేవలం యువత వల్లే. చాలా మంది యువత అయితే ఉద్యోగాలు లేక అక్క మన తెలుగుదేశం పార్టీ, మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఎటువంటి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే చదువుకొని చాలా మంది ఖాళీగా ఉన్నాం, నిరుద్యోగులుగా మిగిలిపోయాం. ఇక్కడ ఎటువంటి పనులు లేక కూలి పనికే పరిమితం అయిపోయాం, లేకపోతే వలస వెళ్ళిపోతున్నాం. అక్కడ ఇచ్చేటువంటి 10,000 6,000తో మేము కుటుంబాన్ని పోషించుకోమా, లేకపోతే రూమ్ రెంట్లే కట్టమా, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవి పెట్టుకోమా అనేది చాలా రకాలుగా చాలా మంది యువత వచ్చి కనబడి అక్క ఈ రోజు మంచి జరిగింది, మనకి డిఎస్సి మొదటి సంతకం మన చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, నిజంగా మా తరఫున ఆయనకి ధన్యవాదాలు చెప్పండి అని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అదేవిధంగా పాప చెప్పింది అక్క డిఎస్సికి మనకు కోచింగ్ సెంటర్ కూడా పెడితే బాగుంటుందని. ఈ ఆలోచన అయితే నాకు రాలేదమ్మా. నేను ఒకసారి ఈ విషయాన్ని కూడా మరొకసారి పిఓ గారికి కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను. మన హెడ్ క్వార్టర్ దగ్గర లేకపోతే కొన్ని మండలాలకు కలిపి ఒక కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. అంతేకాదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2వ సంతకం యాక్చువల్లీ మన పుట్టు పూర్వతాల నుంచి అంటే మన తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి భూమి ఇప్పుడంట ఈ జగన్మోహన్ రెడ్డి అంట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి అతని ఫోటో పెట్టుకుంటాడంట. మొత్తం అన్ని కూడా అతని డీటెయిల్సే ఉంటాయి, పేరు మాత్రం మందంట. అది ఆ పట్టా పట్టుకొని ఏ బ్యాంక్ వెళ్ళినా ఏ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళినా అదేమైనా చెల్లుతుందా? ఏమయ్యా లబ్ధి ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మొదటి సంతకంతోనే 5 హామీలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదనే కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం పార్టీ కార్యాలయం వద్ద జరిగిన పాత్రికేయ సమావేశంలో సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రిగా అలాగే నూతన మంత్రివర్గానికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా ఎన్నికల్లో ప్రచారంలో నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకు తొలుతగా నిరుద్యోగ యువతను ఆదుకునే విధంగా మెగా డిఎస్సిపై మొదటి సంతకం చేసి 16,000 పైచిలకు ఉద్యోగాలు ఇవ్వనున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడం అంటే నాడు నేడు పేరుతో రంగులు వేసి జగన్ సర్కార్లో దోచుకోవడం కాదని, వారికి అవసరమైన ఉపాధ్యాయులను నియమించడం అని వివరించారు. కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, కరటూరి నరసింహారావు, గుత్తుల పటాభిరామరావు, మెర్ల గోపాలం, పడాల బుల్లికొండారెడ్డి, సిద్దిరెడ్డి శ్రీనివాసరావు, పసుపులేటి రాధాకృష్ణ, చప్పిడి వరప్రసాద్, కాసిరెడ్డి, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీల వారు కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారో, ఒక బ్రాండ్ ఇమేజ్ తో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వంలో ఈనాడు కేంద్రంలో ఎన్డీఏలో కూటమిలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ప్రధానమంత్రి మోడీ గారికి కూడా చేదోడు వాదోడుగా అండగా ఉండేటువంటి పరిస్థితి ఈనాడు కేంద్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మోడీ గారి యొక్క సహకారం, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితోటి చాలా ప్రజల ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, రాజకీయాలు ముఖ్యం కాదు, పదవుల ముఖ్యం కాదని ఆలోచించి సామాజిక సృహణ నాయకుడిగా ఎంతో చేదోడు వాదుడిగా అండదండలుగా చంద్రబాబు నాయుడు గారికి కలిసి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలు వెరసి ఈనాడు ఈ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా పరుగులెట్టడం కోసం విభజిత రాష్ట్రంగా నష్టపోయిన ఈ రాష్ట్రం గత 5 ఏళ్లుగా కుదేలైపోయిన రాష్ట్రం, గత 5 ఏళ్లుగా సర్వనాశనం అయిపోయిన రాష్ట్రం, గత 5 ఏళ్లుగా అనేక రకాలైనటువంటి బాధ్యతల ద్వారా అభివృద్ధికి నోచుకోకుండా అడుగంటిపోయిన ఈ రాష్ట్రం భవిష్యత్తులో రేపు రాబోయే రోజుల్లో ఎంతో శర వేగంతో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ఒక ముందుకు దూసుకుపోతుందంటలో ఏ విధమైన సందేహం లేదు. ఆ విధమైన పరిస్థితులు ఈనాడు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కేంద్ర సహాయ సహకారాలు కూడా మన మెండుగా ఉంటాయి. అవి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడతాయి. శుభపరిణామం, దాంతోపాటు మంచి రోజులు వచ్చాయి రాష్ట్రానికి అనేది తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు అమలుకు నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో మరింత అభివృద్ధి సాధిద్దాం. అదేవిధంగా కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో పరిస్థితులన్నీ కూడా నాకు గత అనుభవాలను బట్టి అన్ని ఆకలింప చేసుకున్న వ్యక్తినే. ఎక్కడ ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, అవి ఏ విధంగా పరిష్కారం చేయాలనేది అనుభవరీత్యా నాకు అవగాహన ఉన్నదే. నా అవగాహన మేరకు వాటన్నిటిని సాధించడం కోసం, నియోజకవర్గాలను కూడా అభివృద్ధిలో ముందడుగు వేయించడం కోసం నా సాయి శక్తులు కూడా నేను కృషి చేస్తానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, పాత్రికేయ మిత్రులు కూడా వారి వంతు బాధ్యతగా వారి సహాయ సహకారాలు
అందించారు. వారికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాడు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఎంతో సంతోషంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని స్వాగతిస్తూ ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లి వైసీపీ క్యాంపు కార్యాలయంలో ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి రానున్న 5 ఏళ్లలో ప్రజల పక్షాన నిలబడి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చిన జగన్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో నిజమైన ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని అన్న మాజీ మంత్రి దాడి. ప్రజలకు శాపంగా మారిన భూ యాజమాన్య చట్టాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయడంపై హర్షం వ్యక్తం చేసిన వీరభద్రరావు. బాధ్యతలు చేపట్టిన మరుక్షణం యువత భవిష్యత్తుకు పెద్దపీట వేసిన ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు తుని ఎమ్మెల్యే. యువత కోసం డిఎస్సీ స్కిల్ ప్రోగ్రామ్ పై సంతకం చేసి యువతలో మనోధైర్యాన్ని నింపారని స్పష్టం చేసిన విద్య. మొక్కలను దైవస్వరూపంగా భావించి ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలన్న శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి. పిఠాపురం పట్టణంలో పర్యావరణపై అవగాహన కల్పిస్తూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ ఉమర్ అలీ షా. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.